చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ని డే టు డే లైఫ్ లో చాలా మంది యూజ్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ కోసమైనా ఎనీ అదర్ పర్పస్ కోసమైనా ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ మీరు వాడే ఉంటారు, లైక్ యూట్యూబ్, జీమెయిల్ అండ్ క్రోమ్. కానీ గూగుల్ క్రియేట్ చేసిన ఈ ఏఐ టూల్ ని మాత్రం మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యూజ్ చేయట్లేదు. అసలు ఆ ఏఐ టూల్ ఏంటి, మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎలా వాడుకోవాలి, మన డే టు డే లైఫ్ లో ఎలా యూజ్ చేసుకోవాలి? ఆల్రెడీ గూగుల్ ఉండగా జెమినై ఏఐ ని ఎందుకు క్రియేట్ చేశారు? మిగతా ఏఐ టూల్స్ కి జెమినై ఏఐ కి డిఫరెన్స్ ఏంటి? స్టూడెంట్స్, జాబ్ సీకర్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ వీళ్ళందరికీ ఈ జెమినై ఏఐ ఎలా యూజ్ అవుతుంది? 2026 లో ఈ ఏఐ టూల్ యూజ్ చేయడం ఒక స్కిల్ కాదు, అది నెసెసిటీ. ఈ వీడియోలో జెమినై ఏఐ ని లైవ్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ గూగుల్ జెమినైని ఎవరెవరు వాడచ్చు అంటే స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఫ్రీలాన్సర్స్, మీరు ఎలాంటి ఫీల్డ్ లో ఉన్నా ఈ గూగుల్ జెమినై అనేది మరి చాలా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ జెమినైని స్టూడెంట్స్ ఎలా వాడాలో తెలుసుకుందాం. సముద్రంలో దిగడం కన్నా ముందు సముద్రం లోతెంతో తెలుసుకోవాలి. అలానే ఏ టూల్స్ వాడడం కన్నా ముందు అసలు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి నేను జెమినైలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఎక్కడ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటో క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఈ యూఐ గురించి మనం మాట్లాడుకుందాం. మనకి ఇక్కడ నార్మల్ గా చాట్ ఇంటరాక్షన్ అంటే మీరు ఇక్కడ ఏమైనా ప్రాంప్ట్ ఇస్తే గూగుల్ అనేది మనకి ఆన్సర్స్ ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మోడల్ సెలెక్షన్స్, ఇక్కడ మనం చూడగలుగుతున్నాం మనకు 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అండ్ థింకింగ్ లెవెల్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనము ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. అప్లోడ్ ఫైల్స్ అంటే ఇక్కడ మీ సిస్టమ్ ఉన్న పీడిఎఫ్స్, ఇమేజెస్ ఆర్ ఎనీ అదర్ డాక్యుమెంట్స్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ యాడ్ ఫ్రమ్ డ్రైవ్ అంటే మనకు గూగుల్ డ్రైవ్ అనేది ఉంటుంది. మనము గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేసుకున్న ఫైల్స్ అన్ని మనం జెమినైలో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము మన ఫొటోస్ కానీ నోట్బుక్స్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అంటే మనకు నోట్బుక్ వెళ్ళాం అనేది ఒక ఏఐ టూల్ ఉంది. దాని గురించి ఫుల్ లెంత్ వీడియో కూడా మేము ఆల్రెడీ క్రియేట్ చేసి అప్లోడ్ చేసాం. ఆ లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉంటే చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ఇమేజ్. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా కంటెంట్ విజువలైజ్ చేయాలనుకుంటే ఈ క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ ని వాడచ్చు. క్యాన్వాస్, ఇఫ్ ఇన్ కేస్ మనం ఈమెయిల్ రైటింగ్ కానీ ఏదైనా డాక్యుమెంట్ చేసినప్పుడు మనకి ఏదైనా చేంజెస్ చేయాలి ఏంటని కావాలి అనుకుంటే మనం ఈ క్యాన్వాస్ ఆప్షన్ అనేది కూడా వాడచ్చు. దీని గురించి కూడా నేను వీడియోలో వెళ్తున్న కొద్దీ ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఇంకా టూల్స్ ఉన్నాయి. లైక్ మనము ఇఫ్ ఇన్ కేస్ మన ప్రాజెక్ట్ వర్క్ రీసెర్చ్ చేయాలనుకుంటే మనము డీప్ రీసెర్చ్ యూజ్ చేయొచ్చు. లేదు మనం ఏదైనా ఒక మ్యూజిక్ జనరేట్ చేసుకోవాలి అని అనుకుంటే క్రియేట్ మ్యూజిక్. మనం ఏదైనా కొత్త విషయాలు ఆర్ ఏదైనా కొత్త టాపిక్ మీద అప్ స్కిల్ అవుతున్నప్పుడు కానీ మనం గైడెడ్ లెర్నింగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇది ఇక్కడ ప్లస్ సింబల్ కోసం. నెక్స్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ నావిగేషన్ బార్ అని ఉంటుంది. ఇక్కడ మనం న్యూ చాట్, సర్చ్ చాట్స్ అని ఉంటాయి. ఇక్కడ ఇమేజెస్ మీద క్లిక్ చేసి మనం ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు లైబ్రరీ, ఇక్కడ మనము ఈ ఇప్పటివరకు చేసిన డాక్యుమెంట్స్ కానీ ఇమేజెస్ కానీ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ మనకు అన్ని మన ప్రీవియస్ చాట్స్. ఇక్కడ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేది ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే నార్మల్ గా నోట్బుక్ వెళ్ళాం అంటే మనం నోట్బుక్ వెళ్ళంతో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అని అర్థము. నెక్స్ట్ ఇక్కడ మనకు థీమ్ ఉంటుంది నార్మల్ గా. ఇక్కడ పబ్లిక్ లింక్స్, జెమ్స్, యూసేజ్ లిమిట్స్, ఇంపోర్ట్ మెమరీ టు జెమినై. సో ఈ ఫ్యూచర్ ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు చాట్ జీపీటీ, క్లౌడ్ ఆర్ అదర్ ఏఐ టూల్స్ లో ఏదైనా కన్వర్సేషన్ ని మీరు చాట్ జీపీటీలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ ఫ్యూచర్ అనేది ఇంపార్టెంట్. దీన్ని ఎలా వాడాలో కూడా నేను ఇన్ డెప్త్ గా వీడియో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ ఇంటెలిజెన్స్. ఇది ఏం చేస్తుంది అంటే లైక్ మీరు ఆల్రెడీ కనెక్ట్ అయిన యాప్స్ లైక్ జీమెయిల్, గూగుల్ డ్రైవ్ ఇలాంటి యాప్స్ అన్నిటిని తీసుకొని మీరు అండర్స్టాండ్ చేసుకొని మీ ఓన్ పర్సనలైజేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మీరు జెమినైకి ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా ఇవ్వచ్చు. లైక్ ఇక్కడ నేను యాడ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీ యొక్క ఇన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి ఏంటో కూడా మీరు చెప్పొచ్చు. లైక్ నాకు పీడిఎఫ్ లో ఈ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి, ఈ ఫాంట్ యూజ్ చేయాలి, ఇలా మీరు ఇన్స్ట్రక్షన్స్ అనేది జెమినైకి ఇస్తే జెమినై అనేది ఆ ఇన్స్ట్రక్షన్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి కరెక్ట్ ఆన్సర్స్ అనేది ఇస్తుంది. బీటెక్ ఆర్ డిగ్రీలో చాలా పేజెస్ చదవడం మనకు అస్సలే బద్ధకం. మనం ఎప్పుడైనా ఈజీ షార్ట్ కట్స్ కోసం వెతుకుతాం. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, యూట్యూబ్కి వెళ్ళి లాంగ్ వీడియోస్ చూస్తాం. అందులో మనకి ఎగ్జాక్ట్ గా కావాల్సిన పాయింట్ ఎక్కడుందో వెతుక్కోవడం అనేది చాలా కష్టం. ఇలాంటి కేసెస్ లో జెమినై అనేది చాలా యూజ్ అవుతుంది. జెమినైలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యూచర్ ఏంటి అని అంటే మీరు యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసి ఆ వీడియోని సమ్మరైజ్ చేయండి అని అడిగితే జెమినై అనేది చాలా బాగా సమ్మరైజ్ చేసి దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్, సబ్ హెడ్డింగ్స్ లాంటి అన్ని మీకు క్లియర్ గా ఇస్తుంది. నేను ఇక్కడ యూట్యూబ్కి వెళ్ళి సో మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ తో చూపిస్తాను. నేను ఇక్కడ హౌ ఇంటర్నెట్ అండ్ వెబ్సైట్స్ యాక్చువల్లీ వర్క్ అనే వీడియో ఉంది కదా, నేను ఈ లింక్ కాపీ చేసుకొని గూగుల్ జెమినైకి అనేది ఇస్తున్నాను. ఇక్కడ నేను దీని క్వశ్చన్ అడుగుతున్నాను, ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ ది అటాచ్డ్ వీడియో అని చెప్పి జెమినైకి అనేది ఇన్పుట్ గా ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ జెమినై ఏం చేస్తుంది అంటే గూగుల్ నుండి అంతా ఫెచ్ చేసి మనకి ఆన్సర్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ మనం చూడగలుగుతున్నాం మనకు లైక్ హౌ ది ఇంటర్నెట్ అండ్ డిఎన్ఎస్ వర్క్స్, డేటా ప్యాకెట్స్ ఎలా వర్క్ అవుతాయి, రెస్టారెంట్ అనాలజీ, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఎలా వర్క్ అవుతుంది, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అండ్ డెవలపర్ టూల్స్, స్టాటిక్ అండ్ డైనమిక్ సైట్స్, ఇలా మనకు వీడియోలో ఏమేం టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఏంటో క్లియర్ గా చెప్తారు.
దీనివల్ల మీరు చాలా టైం సేవ్ చేసుకోగలుగుతారు. సో ఎగ్జామ్స్ ముందు రోజు దీనికన్నా ఇంకా పెద్ద షార్ట్ కట్ అనేది ఏముండదు మనకు. ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్, మేనేజర్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి మాట్లాడుకుందాం. యాస్ ఎ సమ్మన్ హూ ఈస్ వర్కింగ్ ఇన్ కార్పొరేట్, మనకు డే టు డే లైఫ్‌లో డాక్యుమెంట్స్, పీడీఎఫ్స్ అండ్ మనకు ఈమెయిల్స్ రావడం ఇలాంటి చాలా టైం అనేది పోతుంది. ఇలాంటి వాటిని గూగుల్ జెమినై వాడి ఎలా స్పీడప్ చేయాలో ఏంటో తెలుసుకుందాం. గూగుల్ జెమినై మనకు చాలా ఇంటిగ్రేషన్స్ ఇస్తుంది. ఇక్కడ జస్ట్ మీరు ఏమన్నా క్వెరీస్ ఇస్తే అది జీమెయిల్ ఆర్ డ్రైవ్ లో సెర్చ్ చేసి ఆ ఒక ఆన్సర్స్ అనేది మీకు రిటర్న్ ఇస్తుంది. ఇప్పటి నుండి మీరు డ్రైవ్స్ కానీ జీమెయిల్స్ లోకి వెళ్ళి మీ మెయిల్స్ ఆర్ ఫోల్డర్స్ వెతకాల్సిన అవసరం లేదు. సో నేను ఇక్కడ ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను. ఏమని, లైక్ ఇక్కడ గూగుల్ డ్రైవ్ అని మెన్షన్ చేసి ఫైండ్ ది రీసెంట్ యూట్యూబ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ డాక్యుమెంట్ అండ్ లైక్ 2 డాక్యుమెంట్స్ వెతికి వాటి కంపారిజన్ ఏంటని చేయమని, అండ్ అలాంగ్ విత్ దట్ జీమెయిల్ లో నా రీసెంట్ జీమెయిల్స్ అండ్ సమ్మరైజ్ ఎనీ పెన్షన్ టాస్క్, లైక్ ఎనీ పెండింగ్ టాస్క్ ఆర్ అర్జెంట్ టాస్క్ ఉన్నాయని మెన్షన్ చేసి ఇక్కడ నేను ఎంటర్ చేశాను. సో ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది అంటే గూగుల్ డ్రైవ్, జీమెయిల్ అంతా సెర్చ్ చేసి మనకు రిజల్ట్స్ అనేది ఇస్తుంది. సో మనము ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ కనెక్టింగ్ టు వర్క్ స్పేస్ అంటే మీ గూగుల్ డ్రైవ్ ఆర్ జీమెయిల్కి వెళ్ళి ఫెచ్ చేసి ఆ రిజల్ట్స్ అనేది తెస్తుంది మనకు. సో మనకు జెమినై అనేది మనకి ఇలా ఇచ్చింది, లైక్ కంపేరింగ్ యూట్యూబ్ మార్కెటింగ్ ఇలా గూగుల్ డ్రైవ్ నుండి ఫెచ్ చేసి, అండ్ అలాంగ్ విత్ దట్ మనకు రీసెంట్ ఈమెయిల్స్ అండ్ అర్జెంట్ టాస్క్ సమ్మరీ కూడా మనకు జీమెయిల్ అనేది ఇచ్చింది. మీరు జస్ట్ గూగుల్ డ్రైవ్ అండ్ జీమెయిల్తో కాకుండా మీరు గూగుల్ క్యాలెండర్, యూట్యూబ్ ఇలా మీరు డిఫరెంట్ యాప్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్న కొద్దీ మీ టైం అనేది మీరు చాలా సేవ్ చేసుకుంటారు. మీరు ఈ గూగుల్ని వాడి ఇఫ్ ఇన్ కేస్ మీ క్లయింట్స్కి ఈమెయిల్ సెండ్ చేయడం కానీ ఆర్ మీ మేనేజర్ ఇచ్చిన వర్క్ ఏదైనా డాక్యుమెంటేషన్ రిలేటెడ్ అది ఎలా చేయాలి వితౌట్ ఎనీ హార్డ్ వర్క్ జస్ట్ గూగుల్ జెమినైతో చాలా ఈజీగా నేను క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి క్యాన్వాస్ మీద క్లిక్ చేయండి. సో ఈ క్యాన్వాస్ ఫీచర్ ఏంటి అంటే మీరు ఏదైనా ఫైల్స్ కావాలన్న ఆ ఫైల్స్ ని ఎడిట్ చేయొచ్చు అండ్ మీరు ఓకే అనుకున్నప్పుడు ఆ ఫైనల్ డ్రాఫ్ట్ ని సేవ్ కూడా చేసుకోవచ్చు. సో నార్మల్ గా నేను ఇక్కడ రైట్ అన్ ఈమెయిల్ టు ది క్లయింట్ అబౌట్ న్యూ ప్రాజెక్ట్, బడ్జెట్, అలాట్మెంట్ అండ్ ది టీమ్ రిక్వైర్మెంట్స్. We need a team of 10 members, 3 front-end developers, 2 full stack and 5 back-end developers అని చెప్పి నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. సో మనకు క్యాన్వాస్లో ఏంటి అంటే ఇక్కడ క్లయింట్ నేమ్ అనేది మనం చెప్పొచ్చు, లైక్ ఇక్కడ చేంజ్ క్లయింట్ నేమ్ టు XYZ. సో ఇక్కడ మనం వేయడం వల్ల ఏంటి అంటే ఇక్కడ క్లయింట్ నేమ్ అనేది డైరెక్ట్గా చేంజ్ అవుతుంది. మనము ఇక్కడ కావాలి అని అనుకుంటే, సో చూసారు కదా మనకి XYZ అనేది చేంజ్ అయిపోయింది. సో మనకు ఇక్కడ జెమినై అనేది నేమ్ చేంజ్ అయింది. దీంతో పాటు మనకు చాలా ఫీచర్స్ ఉన్నాయి, లైక్ మీరు ఏదైనా హెడ్డింగ్స్ చేయాలనుకున్నా, లేదు అనుకుంటే ఏదైనా ఫాంట్ మారవాలన్నా, బోల్డ్ చేయాలనుకున్నా, ఆర్డర్ ఇలాంటి మనం చాలా క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన క్యాన్వాస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే క్రియేట్. ఇక్కడ మీరు చేసిన కంటెంట్ ని లైక్ డిఫరెంట్ ఫార్మ్స్ లో చేసుకోవచ్చు, లైక్ వెబ్ పేజ్ లాగా, ఇన్ఫోగ్రాఫిక్ పేజ్, ఫ్లాష్ కార్డ్స్, లైక్ ఆడియో ఓవర్వ్యూ. దీనివల్ల ఏంటి అంటే మీరు ఏదైనా వెబ్సైట్ చేయాలనుకున్నప్పుడు ఈ క్యాన్వాస్ యూస్ వెబ్సైట్ జనరేట్ చేయడం కానీ, లేదంటే క్విజ్ కానీ, ఇలాంటి చాలా ఫీచర్స్ అనేది మనకు క్యాన్వాస్ ఆప్షన్ లో ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు బోర్డ్ రూమ్ లో కూర్చొని ఆ బోర్డ్ మీద ఉన్న వైట్ డయాగ్రామ్స్ కానీ, యూఐ కానీ ఇలాంటి అర్థం కానప్పుడు మీరు జస్ట్ ఆ బోర్డు మీద ఉన్న కంటెంట్ ని ఫోటో తీసుకొని అప్లోడ్ చేసి ఆ ఇమేజ్ అంతా అండర్స్టాండ్ చేసుకొని క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఇన్ డీటెయిల్ గా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో నార్మల్ గా నా దగ్గర ఇక్కడ ఒక రఫ్ యూఐ ఉంది. సో నాకు ఇది అర్థం కాలేదు. నేను ఏం చేస్తానంటే ఇక్కడ కాపీ ఇమేజ్ అని క్లిక్ చేసి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ ది అటాచ్డ్ ఇమేజ్, వాట్ ఈస్ ఇట్ అబౌట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ది ఇమేజ్ అబౌట్ ఇలా ఇస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలంటే ఇమేజ్ నుండి మీరు ఎక్స్ట్రా ప్రాంప్ట్స్ అనేది యాడ్ చేసి నేను ఇక్కడ ఎంటర్ అని క్లిక్ చేస్తున్నాను. సో మనకు ఇక్కడ ఇచ్చింది లైక్ టాప్ రోలో లెఫ్ట్ టు రైట్ ఆఫీసర్ కేసెస్, అన్సాల్వ్డ్ కేసెస్, హోమ్ పేజెస్, లైక్ బాటమ్ లో ఇలా మనకు క్లియర్ గా అసలు ఆ ఇమేజ్ ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఫీచర్స్ ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ మన క్లాస్ లో కూడా ఇచ్చింది లైక్ ఫర్ మేనేజింగ్ లీగల్ ఆర్ ఇన్వెస్టిగేటివ్ కేసెస్ అని. సో ఇలా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా అర్థం కానప్పుడు జస్ట్ ఆ ఒక్క దాన్ని ఫోటో తీసుకొని మీరు జెమినైకి అప్లోడ్ చేసి మీకు ఇలా ఇన్ డీటెయిల్ గా ఆన్సర్స్ అనేది ఇస్తుంది. అది గైస్ గూగుల్ జెమినై గురించి ఇన్ డెప్త్ ఫీచర్స్. ఏఐ రెవల్యూషన్ లో వచ్చిన ఏఐ టూల్స్ గురించి అన్నిటి గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ టూల్స్ అనేది మీ స్కిల్స్ ని రీప్లేస్ చేయలేవు, కానీ ఈ ఏఐ టూల్స్ వాడడం వల్ల మీ వర్క్ ని 100 times యాంప్లిఫై చేయొచ్చు. మీరు ఆల్రెడీ ఈ జెమినై వర్క్ స్పేస్ ని డే టు డే లైఫ్ లో వాడుతున్నారా లేదా ఇప్పటి నుండి ట్రై చేస్తున్నారా అనేది కమెంట్ సెక్షన్స్ లో కమెంట్ చేయండి. ఇప్పుడు కూడా మీరు జీమెయిల్ వెతుకుతాము, డ్రైవ్ లో ఫోల్డర్లు వెతుకుతాము అంటే ఇంకా ఆపేసేయండి. నేను చెప్పిన ఫీచర్స్ అన్ని వాడి మీ యొక్క వర్క్ ఫ్లోని చాలా స్పీడ్గా చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏ ఏఐ టూల్ కావాలో కమెంట్ చేయండి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్లైన్స్ ఎడ్యుటెక్.